హుస్సేన్ సాగర్ లో బోట్ల దగ్ధం సమయంలో తీవ్రంగా గాయపడిన గణపతి మృతి చెందాడు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లాగా గుర్తించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఏదైతే మొన్న హుస్సేన్ సాగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి అయితే మృతి చెందాడు. మరి ఆ మృతికి సంబంధించిన కారణాలకు సంబంధించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? డీటెయిల్స్ ఏంటి సుజాత? ప్రశ్న 2 రోజుల క్రితము హుస్సేన్ సాగర్లో భారతమాత మహాహారతి కార్యక్రమానికి క్రాకర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఈవెంట్ చేసినటువంటి వ్యక్తుల్లో మణికంఠ, మరోవైపు గణపతితో పాటు మరికొంతమంది స్టాఫ్ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఉన్నారు. అయితే ఏదైతే క్రాకర్స్ ఉన్నటువంటి బోట్లో గణపతి ఉన్నారు, గణపతితో పాటు మరికొంతమంది ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గణపతి బయటికి తప్పించుకునే ప్రయత్నం లేక అక్కడే ఉండిపోవడంతో డిఆర్ఎఫ్ టీంతో పాటు స్పెషల్ టీం అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పేసి గణపతిని బయటికి తీసుకొచ్చారు. అప్పటికే తన శరీరం మొత్తం 80% కాలిపోవడం వల్ల సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. గత 2 రోజుల నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ గణపతి ఆ శరీరం పూర్తిగా కాలిపోవడంతో అప్పటికే తన పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్లో డాక్టర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు గణపతిని కాపాడుకునేందుకు. కానీ తన క్రిటికల్ సిచ్యువేషన్ ఉండడం వల్ల బాడీ మొత్తం బర్నింగ్ అవ్వడం, లోపల ఆర్గన్స్ అన్ని పాడైపోవడం వల్ల కొద్దిసేపటి క్రితమే తను మృతి చెందాడు. కుటుంబ సభ్యులకి సంఘటన జరిగినటువంటి రోజునే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తన తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ఆ బతుకు తెరువు కోసమే ఇక్కడికి వచ్చి క్రాకర్ షాప్లో ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా జరిగినా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఈవెంట్ని క్రాకర్స్ దగ్గర ఉండి ఈవెంట్ మొత్తాన్ని కూడా చూసుకుంటున్నారు గత కొన్ని రోజుల నుంచి. అయితే హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ కోసమే తను ప్రత్యేకంగా ఆ రోజు వచ్చినట్లు బోట్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఏవైతే క్రాకర్స్ ఉన్నటువంటి బోట్లోనే తను ఉన్నట్లు తెలుస్తుంది. ఆ టైంలో అగ్ని ప్రమాదం జరగడం, తను బయటికి రాలేకపోవడం, తర్వాత ఫైర్ అధికారులు అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పేసి అందులో ఉన్నటువంటి 2 బోట్స్లో దాదాపు 20 మంది ఉన్నారు. 3కి కంటికి గాయాలవగా మరికొంతమందికి 20 నుంచి 30% వరకు గాయాలయ్యాయి శారీరానికి. కానీ గణపతికి 80% గాయాలవడం వల్ల తన పరిస్థితి మొదటి నుంచి క్రిటికల్గానే ఉంది అని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల్ని కూడా అక్కడి నుంచి పిలిపించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా విలపిస్తున్నారు. తన కొడుకు ఇక్కడికి వచ్చింది, ఉద్యోగం కోసం వచ్చాడు, బతుకు తెరువు కోసం వచ్చాడు, కానీ ఇలాంటి సంఘటన జరిగి తనని కోల్పోతామని అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితి. గణపతి కుటుంబ సభ్యులంతా గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే లేక్ వ్యూ పోలీసులు కేసుని నమోదు చేశారు. ఈ ఈవెంట్ చేయడంతో పాటు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి డిఆర్ఎఫ్ లేదు అని చెప్పి ఫైర్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు లోపలికి ఎవరు అనుమతించారు క్రాకర్స్ని, వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని అంటూ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి ప్రస్తుతం గణపతిని డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళు మరికొద్ది సేపట్లోనే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సుజాత, ఏదైతే ఇప్పుడు వ్యక్తి ఆ ఘటనలో మృతి చెందారో మరి దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు ఏమైనా డిమాండ్ చేసిన పరిస్థితి ఉందా? ప్రస్తుతం అయితే మాత్రము కుటుంబ సభ్యులు ఈ ఘటన జరిగిన తర్వాత గణపతిని ఎలా అయినా కాపాడుకోవాలి, నా కొడుకు నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో గణపతితో పాటు మరికొంతమంది గాయపడినప్పటికీ వాళ్ళకి చిన్న చిన్న ఇంజురీసే జరిగాయి. మేజర్గా గణపతికి 80% బాడీ అంతా కాలిపోవడం, లోపల ఆర్గన్స్ అన్నీ పాడైపోవడం వల్లే తను మృతి చెందినట్లు చాలా క్లియర్గా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా నా కొడుకు నాకు కావాలి, నా అన్న నాకు కావాలి అంటూ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే బోరున విలపిస్తున్నారు.
ప్రస్తుతం ఎలా అయినా సరే నా కొడుకు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్తున్నారు. ఈ ఘటన జరగడానికి క్రాకర్స్ వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళి పర్మిషన్ లేనప్పుడు అసలుకి లోపలికి ఎందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నటువంటి వర్షను. ఇక్కడ అధికారులు ఎవరికి ఎలాంటి అనుమతి లేదు, కానీ టూరిజం వాళ్ళు లోపలికి ఎలా అనుమతించారు అన్న విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. క్రాకర్స్ లోపలికి తీసుకెళ్లేటువంటి టైంలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఇష్టానురాజ్యంగా లోపలికి వెళ్ళడము, ఆ బోట్లు ఆల్మోస్ట్ లోపల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఆర్పివేసే ప్రయత్నం చేయడానికి కూడా చాలా రిస్క్. ఎందుకంటే ఏవైతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, లేకపోతే ఫైర్ ఇంజన్స్ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. చుట్టూరు వాటర్ ఉంటాయి. ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్లోకి ఫైర్ ఇంజన్స్ వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి మంటలు ఆర్పడానికి కూడా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి అప్పటికప్పుడు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కాబట్టి అందరూ సేఫ్గా ఉన్నారు. ఒక గణపతికి మాత్రమే మేజర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యాడు. ఇప్పటి వరకు అజయ్ ఎక్కడున్నాడు ఏంటి అని తన బాడీని కూడా వెతికే పనిలో ఉన్నప్పటికీ ఆచూకీ దొరికినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ ఇష్యూకి మొత్తానికి సంబంధించి బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకూడదు అంటే లోపలికి ఇలాంటివి అనుమతించొద్దు. అనుమతించినా పర్మిషన్ లేకుండా అనుమతిస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. నేను కొడుకుని కోల్పోయినట్లు ఇంకెవరూ కోల్పోవద్దు అని చెప్పేసి అజయ్ తల్లిదండ్రులు చెప్తుంటే గణపతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్న రైట్ సుజాత, థ్యాంక్ యూ.